మూసీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు రైతులు వరదలో చిక్కుకుపోయారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా డ్యాం గేట్లు తెరిచారు అధికారులు. ఒక్కసారిగా నీరు చుట్టుముట్టడంతో మధ్యలో చిక్కుకుపోయారు పశువుల కాపరులు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గంగయ్య, బాలయ్య వరదలో కొట్టుకుపోయాయి 20 గేదెలు. నీటిలోనే ట్రాక్టర్ మునిగిపోయింది. ఇసుక తెచ్చేందుకు వెళ్లిన 6 కూలీలు కూడా వరదలోనే ఉండిపోయారు. మొత్తం 8 మంది మూసీ వాగులో చిక్కుకున్నారు. వాళ్లను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మూసీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు రైతులు వరదలో చిక్కుకుపోయారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా డ్యాం గేట్లు తెరిచారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భీమ్ విలేజ్ వద్ద ఆరుగురు కూలీలు అలాగే ఇద్దరు రైతులు వాగులో చిక్కుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్నటువంటి వరద ప్రవాహం పెరగడంతో మూసీ అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా ఒకసారిగా 2 గేట్లను ఎత్తడం తోటి అప్పటికే భీమారం గ్రామానికి చెందినటువంటి ఇద్దరు పాడి రైతులు పశువులను మేపేందుకు కూడా అక్కడికి వాగు అవతలికి వెళ్లడం జరిగింది. వీటితో పాటు మరో కూలీలు ఇసుక తెచ్చేందుకు వాగులోకి ట్రాక్టర్ తో సహా ఇసుక తేవడానికి వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గేట్లను అధికారులు ఎప్పుడైతే ఎత్తారో వరద ఒక్కసారిగా పెరగడంతో ఇటు ట్రాక్టర్ కూలీలు అలాగే ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు 5 కూలీలు కూడా ఒక్కసారిగా వారు వెళ్లిన ప్రాంతాన్ని చుట్టూ వరద ఎక్కువ కావడంతో వారంతా కూడా వాగులో చిక్కున్నారు. మరో 2 పశువుల కాపర్లు కూడా పశువులను మేపేందుకు వెళ్లిన 2 పాడి రైతులు కూడా ఆ వాగులో చిక్కుకోవడంతో ఒక్కసారిగా గ్రామస్తులు సంఘటన విషయానికి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే వాగులో నుంచి వారిని బయటికి తీసేందుకు జేసీబీల సాయంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాగు వరద పెరుగుతున్న కొద్దీ అక్కడ మధ్యలో చిక్కుకున్నటువంటి వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీ ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం అయితే ఇవ్వలేదు. మరో ప్రత్యామ్నాయంగా కూడా వారిని బయటికి తీసుకొచ్చేందుకు మాత్రం రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యంతో పరివాహక ప్రాంతంలో గేట్లు ఎత్తే సమయంలో పరివాహక ప్రాంతానికి సంబంధించి ముందస్తు అలర్ట్ వారికి చేయాల్సి ఉంటుంది. వాగులోకి వెళ్లొద్దు, గేట్లు ఎత్తామని ముందే సమాచారం ఇవ్వాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో ఇప్పుడు 8 మంది వాగులో చిక్కుకొని తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు అయితే సహాయక చర్యలు చేపట్టారు. వైశాలి, ఈ ఘటన మరి ఆ అధికారుల దృష్టిలోకి వచ్చిందా? మరి గేట్లు మళ్లీ మూసివేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? మూసీ ప్రాజెక్టుకు గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వరదతోటి 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటుంది. ప్రస్తుతం 643 అడుగులకు చేరుకోవడంతో పైనుంచి వస్తున్నటువంటి వరద పెరగడంతో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 గేట్లను పైకెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. అంటే ఈ గేట్లకు సంబంధించి గేట్లు దించితే మాత్రం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహంతో ప్రాజెక్టుకు గతంలోనే ప్రాజెక్టుకు ఎఫెక్ట్ పడింది. 2 గేట్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. కాబట్టి ప్రాజెక్టు కూడా నిండుకుండా మారడం, పూర్తి స్థాయి నీటి మొత్తానికి చేరువలో ఉండడంతో అధికారులు వస్తున్నటువంటి ప్రవాహాన్ని అంచనా వేస్తూనే గేట్లను ఎత్తడం జరిగింది. అంటే ఈ సంఘటన చోటు చేసుకున్నాక ఏదైతే వీళ్ళు వాగులో చిక్కున్న సంఘటనకు సంబంధించి గేట్లను బంద్ చేయకుండా వారిని మాత్రం సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు మాత్రం పోలీసులు, జేసీబీలు
హిటాచీలతోటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి అధికారులు ఆ గేట్లను బంద్ చేస్తే మాత్రం వారు ఇంకా సురక్షితంగా తొందరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మూసి గేట్లకు ఆ భీమారం ఇప్పుడు వాగులో చిక్కున్న ప్లేస్ కు సంబంధించి కొద్ది దూరంలోనే ఉంటుంది. దాదాపు 10 కిలోమీటర్ల లోపే ఉంటున్న నేపథ్యంలో గేట్లు బంద్ చేస్తే మాత్రం వారిని తొందరగా బయటికి తీసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అధికారులు మరి గేట్లు మూసివేస్తారా లేదంటే ప్రత్యామ్నాయంగా ఇతర ప్రయత్నాలు చేసి వారిని బయటకు తీసుకొస్తారనేది మాత్రం చూస్తున్నారు. అధికారులు పోలీసులు అయితే ఆ ప్రయత్నం వారిని రక్షించేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వైశాలి.